ఈ సీజన్లో మీరు పర్ఫామ్ చేసిన సాంగ్లో ఇది చాలా టఫెస్ట్ సాంగ్ అనిపించిన సాంగ్ ఏదైనా మీకుందా? శ్రీతుమూరు నారద ఆఫ్ కోర్స్. ఆ సాంగ్ అంటే ఎందుకు టఫ్ అంటే ఆ సాంగ్ పేరు చెప్పగానే ఎవరికైనా అర్థమైంది. ఎందుకంటే ఆ సాంగ్ చాలా కొంచెం బాగా క్రిటికల్ సాంగ్, క్లాసికల్ స్వరాలు, డిఫరెంట్ రాగాలు. సో ఇది ఈ షో కాకుండా ఇంతకు ముందు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందా? 2017లో ఫస్ట్ పాడింది పాడత తీగలో వాళ్ళు సార్ ఉన్నప్పుడే. అప్పుడు అందులో టాప్ 5 నేను. టాప్ 5. 2019లో సరిగమప లిటిల్ ఛాంప్స్లో పాడాను, అందులో ఫస్ట్ రన్నర్ అప్. 2023లో సరిగమప ఛాంపియన్షిప్లో పాడాను. సో అది టీమ్ వైజ్ కాబట్టి మా టీం లిటిల్ ఛాంప్స్, అందులో మా టీం విన్ అయింది. తర్వాత ఇదండి. బాలుగారితో పాడుతా తీగ బాలుగారితో కూడా మీరు అక్కడ పర్ఫామ్ చేశారు అని అన్నారు. ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో నాకు అంత తెలియదు. అంటే బాలుగారు మంచి సింగర్, పెద్ద అయినా చాలా పెద్ద సింగర్ అని తెలుసు, కానీ ఇప్పుడు ఆయన మీద ఉన్నంత రెస్పెక్ట్ అప్పుడు నాకు తక్కువ అనమాట. చిన్నపిల్లలకి అది ఏం తెలియదు. అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో చూసుకుంటా ఉంటే ఆయన నన్ను సరదాగా పిలవడం, ఏదో వేరే పేర్లు ఇట్టి పిలవడం, నా డ్రెస్ బాగుంది అని చెప్పి, నజరుద్దీన్ షా అనేవారు, లేదంటే ఏదో హిందీలో పిలిచేటప్పుడు సంథింగ్ నాకు తెలియదు అనమాట. పిలుస్తున్నా వెళ్ళిపోయాను, అలా గుడ్డిగా వెళ్ళిపోయాను అనమాట. సో అలా ఉండేది. ఇప్పుడు అవన్నీ చూసుకుంటా ఉంటే ఇదంతా నేనైనా, ఆయన నోటి నుంచి నా పేరు పలికారు, ఆయన నా పాట చూశారు, నేను పాడడం చూశారు అన్నారు. సో అవన్నీ చూస్తే ఇప్పుడంతా ఏదో నిజంగా నేను కలిసిన అయినా అనిపిస్తున్నాను అనమాట. సింగర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ చాలా స్మార్ట్గా చెప్తారని నేను అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ మ్యూజికల్ డైరెక్టర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ అంటూ ఒక్కటి అని చెప్పాలి అంటే ప్రజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్లో అంటే అనిరుద్ధ్. ఆల్ టైమ్ అని చెప్పాలి అంటే అలా అది చెప్పడం కష్టం. ఒక్క పేరు అంటే రెహమాన్ సార్, ఇళయరాజా సార్ అందరూ వస్తారు, కష్టం. సో మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్స్ అని ఏమైనా ఉన్నాయా? బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఇది బాగా గుర్తుంది నాకు. పాడతా తీగలో ఒకసారి బాలు సార్ ఏ సాంగ్కి ఇచ్చారో గుర్తులేదు, కానీ ఒక సాంగ్ అప్పుడు అన్నారనమాట, నీ వాయిస్ ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతుంది, నువ్వు కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా పెద్ద సింగర్ అవుతావు, ఎంత పెద్ద అంటే నా అంత పేరు వస్తుంది నీకు, నాకు వచ్చిన పేరు నీకు వస్తుంది అని అన్నారు. ఇది నిజంగా నాకు గుర్తుండిపోయింది. అండ్ ఈ షోలో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఒకసారి తమన్ సార్ క్యాండీ కోసం ఇచ్చారు నాకు చంద్రకళ సాంగ్కి. అప్పుడు ఒరిజినల్ సాంగ్ కన్నా నీ వర్షన్ ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను అన్నారు. సో అదొకటి. అండ్ కార్తీక్ సార్ నేను ఒకటి సాంగ్ పాడినప్పుడు, ఈ సాంగ్ పాడడం చాలా కష్టం, నేను చాలామంది పాడడం చూశాను ఈ సాంగ్ని, కానీ నేను చూసిన అన్ని వర్షన్స్లో ఆఫ్టర్ బాలు గారు ఒరిజినల్గా పాడిన బాలు గారు కాబట్టి ఆయన తర్వాత ఇదే ద బెస్ట్ వర్షన్ అన్నారు. అదొక మంచి కాంప్లిమెంట్. అండ్ ఫైనల్స్లో కార్తిక్ సార్ అన్నారు అనమాట, మీ వాయిస్ అన్ని 3 సీజన్స్లో చూసుకుంటే మొత్తం అందులో చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిస్ మీది అని అన్నారు. చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే అందుకున్నారు.